ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ ఆదివారం హర్యానాతో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 25 బంతులాడి 9 ఫోర్లు 3 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. సరిగ్గా మినీ వేలానికి 2 రోజుల ముందే సర్ఫరాజ్ ఖాన్ తన హిట్టింగ్తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మెగా వేలంలో అన్సోల్డ్ గా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్ తాజా ఇన్నింగ్స్ తో ఈసారి అమ్ముడుపోయే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. సర్ఫరాజ్ ఖాన్ కు తోడుగా యశస్వి జైస్వాల్ 50 బంతుల్లో 16 ఫోర్లు 6లతో సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్ లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ 42 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్స్లతో 89, నిశాంత్ సింధు 38 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 63 హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 238 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఖాన్ 75 లక్షల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్నాడు. అతి తక్కువ పర్సు విలువ కలిగిన ముంబై ఇండియన్స్ సర్ఫరాజ్ ఖాన్ ను బ్యాకప్ ప్లేయర్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 13 కిలోల బరువు తగ్గి సన్నగా మారిపోయాడు.